పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈ సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వచ్చే ఏపీ వాసులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసం కేవలం 240 బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించడాన్ని బట్టి ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్రాంతి సమయంలో పల్లెలకు, శివరాత్రికి శైవ క్షేత్రాలకు, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతికి ప్రత్యేక బస్సులు నడపడం ఆర్టీసీలో ముందు నుంచి ఉన్న ఆనవాయితీ. అయితే గత 2 ఏళ్లుగా దిక్కులేనిదైన ఏపీఎస్ఆర్టీసీ తన ప్రయాణికుల్ని తాను కాపాడుకోలేకపోతోంది. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు ఈడీ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి ముందు 3857 సర్వీసులు, తర్వాత వెనుదిరిగే ప్రయాణికుల కోసం 4575 సర్వీసులు కలిపి మొత్తం 8432 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు వివరించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే వారి కోసం 357 బస్సులు మాత్రమే నడుపుతున్నట్టు బయటపడింది. ఇందులో హైదరాబాద్ నుంచి విజయవాడ, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు సంక్రాంతికి వచ్చే వారి కోసం 240 బస్సులు మాత్రమే వేశారు. మిగిలిన వాటిలో బెంగళూరు నుంచి 102, చెన్నై నుంచి 15 బస్సులు మాత్రమే ఉన్నాయి. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు 1800, బెంగళూరుకు 200, చెన్నైకి 75 బస్సులు నడుపుతున్నట్టు ఈడీ తెలిపింది. గతంలో ప్రతి సంక్రాంతికి 3 నుంచి 4000 బస్సులు నడిపిన చరిత్ర ఆర్టీసీ సొంతం చేసుకుంది. అలాంటిది కేవలం 240 బస్సులతో సరిపెట్టడాన్ని బట్టి పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. కొత్త బస్సులు రాకపోవడం, యాజమాన్యం పట్టించుకోకపోవడం, స్వప్రయోజనాలకే అధికారులు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ దుస్థితి దాపరించింది. మరోవైపు ఆర్టీసీ టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసే ప్రైవేట్ ఏజెన్సీ చక్రం తిప్పిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.